తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు కవిత ఒక సంచలన ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ అలాగే ఆ పార్టీ లీడర్స్ పైన నిప్పులు జరిగినటువంటి సందర్భం. మరీ ముఖ్యంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరికీ కూడా లీగల్ నోటీసులు పంపించినటువంటి సందర్భం. అలాగే టీ న్యూస్కి ఆ ఛానల్కి సంబంధించినటువంటి దానికి కూడా లీగల్ నోటీసులు పంపించారు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. సో దీనికి సంబంధించి అసలు ఎందుకు లీగల్ నోటీసులు పంపించాల్సి వచ్చింది, ఎందుకు ఆమె ఆగ్రహానికి ఇంతటి కారణానికి ఏమై ఉండొచ్చు అనే దానికి మీకు పూర్తి స్థాయిలో ఒక విశ్లేషణ అయితే అందించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అలాగే టీ న్యూస్లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో పలు అంశాలను సైతం ప్రస్తావించారు. తనపైన తన భర్త అనిల్ పైన ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు కవిత. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కవిత డిమాండ్ చేశారు. అలాగే ఈ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అలాగే మరొక వైపు వారం రోజుల్లోగా తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కవిత డిమాండ్ చేయడం, ఈ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కాగా తెలంగాణ జాగృతి జనం బాట పేరిట కవిత విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనం బాట చేపట్టినట్లుగా కవిత ప్రకటించారు. మొదలుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జనం బాట కార్యక్రమం చేపట్టినటువంటి కవిత ఇప్పుడు మేడ్చల్ హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నటువంటి సందర్భం. అలాగే మలక్పేట యాకుత్పుర చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో గత కొన్ని రోజులుగా ఆమె పర్యటిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపించింది. అలాగే స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను కవిత ప్రతి అడుగడుగునా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై షాకింగ్ కామెంట్ చేశారు కవిత. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు మాధవరం కృష్ణారావు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కవిత నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. తనపైన తన భర్త అనిల్ పైన ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు కవిత. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. కాగా తెలంగాణ జాగృతి జనం బాట పేరిట కవిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతల అవినీతిపై తాను ఇంకా చిట్టా విప్పనే లేదని, ఇప్పుడు కేవలం టాస్ మాత్రమే వేశాను, ఇంత దానికి ఉలిక్కి పడితే ఎలా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క ఆరోపణలు సంధించినటువంటి సందర్భం. త్వరలోనే మీ అవినీతి అక్రమాలపై టెస్ట్ మ్యాచ్ ఉండబోతుందని హెచ్చరించారు కవిత. మీ అవినీతిని నాపై రుద్దే ప్రయత్నం చేయొద్దు, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఒక్కొక్కడు తోలు తీస్తానని హెచ్చరించారు కవిత. ఈవేళ హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడినటువంటి కవిత కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై తాను ఆరోపణలు చేస్తుందని మాట్లాడుతున్నారని అన్నారు. అలా మాట్లాడి గుంటనక్కలకు చెప్తున్నా నా మీద అనవసరమైనటువంటి దాడి చేస్తే మీ చిట్టా మొత్తం విప్పుతానని హెచ్చరించారు. తనకు ఒక రోజు వస్తుందని, తాను సీఎం అవుతానని, అప్పుడు మీ అందరి అక్రమాలపై విచారణ జరిపిస్తానని ఆమె హెచ్చరించారు. జనం బాటలో ప్రజల మధ్య తిరుగుతుంటే మీ అవినీతి అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయని కూడా చెప్పుకొచ్చారు కవిత. అలాగే హిల్ట్ పాలసీకి కిటికీలు తెరిచింది బీఆర్ఎస్ అంటూ మరొక బాంబు విసిరారు బీఆర్ఎస్ పైన కల్వకుంట్ల కవిత. హిల్ట్ పాలసీకి కిటికీలు తెరిచింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఈ పాలసీకి బీఆర్ఎస్ బాటలు వేస్తే కాంగ్రెస్ రహదారులు వేస్తుందని ఆరోపించారు. కేటీఆర్ హయాంలో అనేక చెరువులు ప్రైవేట్ బిల్డర్స్కు డెవలప్మెంట్ కోసం ఇచ్చారని, అందులో ఉస్మాన్ కుంట చెరువును ప్రణీత్ బిల్డర్స్కి ఇచ్చారని, ఇందులో మాధవరం కృష్ణారావు కొడుకు డైరెక్టర్గా ఉన్నారని, దీనికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత. తాను మాధవరం కృష్ణారావుపై దాడి చేసే అవసరం లేదని, ఆయన వెనుకున్నటువంటి గుంటనక్కను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఈ 10 ఏళ్లలో తాను కానీ తన భర్త కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందింది లేదని, మీకు దమ్ముంటే నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు సమాధానం ఇవ్వాలి తప్ప ఈ వెకిలి చేష్టలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అవసరమైనప్పుడు నా నగలు కుదవబెట్టి బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించాను. తాను హరీష్ రావుపై ఆరోపణలు చేస్తే బీజేపీ ఎందుకు మాట్లాడుతుందని ప్రశ్నించారు కవిత. ఆడపిల్లకి దాని లైట్ తీసుకుంటున్నారేమో,
ఒక్కొక్కడి తోలు తీస్తానంటూ హెచ్చరించారు కవిత. అలాగే గాజుల రామారంలో భూములు కబ్జా పెట్టింది, భూములు కబ్జాలు చేసింది ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు అలాగే వివేకానంద గౌడ్ కాదా అని ప్రశ్నించారు కవిత. అలాగే ఇద్దరితో పాటు టీ న్యూస్కు లీగల్ నోటీసులు, అలాగే తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు గాను బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డికి అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు టీ న్యూస్కు కవిత లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. సో కవిత ఏం మాట్లాడారనే దానిపైన ఇప్పుడు క్షుణ్ణంగా విందాం. టీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి దొంగదారులను కాంగ్రెస్ రహదారులుగా మారుస్తుంది. వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిరో మళ్ళీ అదే కంపెనీలతో వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు. అంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే, అప్పుడే కప్పని తిన్న పాము ఎట్లుంటుంది, కడుపు నిండింది, నేను సీఎం అయినా, అవినీతి అయితే నాకేంది, రాష్ట్రం ఎటు పోతే నాకేంది, వాగ్దానాలు ఎటు పోతే నాకేంది అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆయనకి ఈ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకి అవుట్ రైట్గా సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. సో లెట్ టైం డిసైడ్. ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వాడిని ఏదో అనాలి, బురద చల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. అట్లే చెప్తున్నా, నేను తప్పు చేస్తే ప్రజలకి చెప్తారే తప్పు చేసినారా భయ్ సారీ అని. నేను తప్పు చేయలే, అందుకే ధైర్యంగా చెప్తాను నేను తప్పు చేయలే. అయినా సరే నా మీద ఏదో బురద చల్లాలి అంటే ఊరుకోను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బండారాలు కూడా బయటికి తీస్తాను. నేనేదో టార్గెట్ చేసిన భయ్, ఇప్పుడు నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొట్టవా చెప్పు. వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి మరి, నేను ఊరుకోవాలన్నా? నేనైతే గాంధీ తాతను కాదు, నేను అస్సలే మంచిదని కాదు నేను చెప్తున్నా. నేను కేసీఆర్ గారు అంతా ఓపిక నాకు లేదు, అస్సలే మంచిదని కాదు, నేను ఊరుకోను. నన్ను కొడితే 2 కొడతా ఉల్టా. ఎందుకంటే నాకు తప్పు లేకుండా కొడుతున్నారు, నాకు తప్పు లేకుండా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు కదా. ఏం రోగం చెప్పు, నేను ఏమంటున్నా, నేను జనంలో పోతున్నా, పిచ్చి లేచినట్టు పొద్దు నుండి రాత్రి వరకు ఎందుకు తిరుగుతున్నా నేను? ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఏం జరిగింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్లో, 2 ఏళ్ళు కాంగ్రెస్లో, ఏం జరగలే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.